శ్రోతలకు నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ రంగాలకు ఎటువంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారు అనే విషయంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య అధ్యక్షులు వాసిరెడ్డి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వాసిరెడ్డి మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. మురళి గారు, రానున్న కేంద్ర బడ్జెట్లో దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి, అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ముఖ్యంగా అంకుర పరిశ్రమల స్థాపనకు ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరమవుతాయంటారు? రకరకాల ప్రోత్సాహకాలు రానున్న బడ్జెట్లో రావాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఆర్థిక ప్రోత్సాహకాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు, ఎంఎస్ఎంఈలకు మరియు అంకుర పరిశ్రమలకు విదేశీ పోటీని తట్టుకోవాలి అంటే తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పన్ను రాయితీలు, కొత్తగా స్థాపించబడే పరిశ్రమలకు కొంతకాలం పాటు పన్ను రాయితీలు కల్పించడం ద్వారా కూడా వీటిని ప్రోత్సహించవచ్చు. ఈ పన్ను రాయితీలు ఇప్పుడు అంకుర పరిశ్రమలకు ఉన్నప్పటికీ వీటిని ఇంకొంచెం ఎలాబరేట్గా చేయాల్సిన అవసరం ఉంది. మరియు సీడ్ ఫండింగ్ మరియు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సాహం కూడా అవసరం ఉంటుంది. అంకుర పరిశ్రమలకు సీడ్ ఫండింగ్ మరియు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహించడం కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో పిఎస్యులకు ఎంఎస్ఎల్ నుండి 25% ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా అది అన్ని ఉత్పత్తులకు సరిగా లభించని దీనివలన దానిలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఈ మార్కెటింగ్ అసిస్టెన్స్ కింద ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్లో ఎంఎస్ఎంఈల నుండి 25% ప్రతి ప్రాజెక్టుకి కూడా ఎంఎస్ఎంఈలు లేదా అంకుర సంస్థల నుండి గనక ఉత్పత్తులను పిఎస్యులు లేదు ఇతర ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు అది చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంకేతిక ప్రోత్సాహకాలు కూడా అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఎంఎస్ఎంఈలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం కోసం ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కేంద్రాలను కూడా నిర్వహించవలసిన అవసరం ఉంది. వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈల్లో పనిచేసే కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. పరిశోధన మరియు అభివృద్ధి ప్రోత్సాహకాలు, ఎంఎస్ఎంఈలు లేదు అంకుర సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడానికి పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించిన ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నియంత్రణ మరియు పాలనాపరమైన ప్రోత్సాహకాలు కూడా అవసరం ఉన్నాయి. సులభమైన నిబంధనలు, ఎంఎస్ఎంఈలు కానీ అంకుర సంస్థలు కానీ స్థాపనకు మరియు నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనలను వీలైనంత వరకు సరళీకరించవలసిన అవసరం ఉంది. సింగిల్ విండో క్లియరెన్స్, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు మరియు లైసెన్సులు ఒకే చోట లభించేలా సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఇంకొంచెం సరళీకృతం చేయవలసిన అవసరం ఉంది. సింగిల్ విండో క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొద్దిగా సరళీకృతం చేయవలసిన అవసరం ఉంది. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచవలసిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇతర ప్రోత్సాహకాల్లో చూసుకుంటే కనుక మార్కెట్ యాక్సెస్, ఎంఎస్ఎంఈల మార్కెట్ యాక్సెస్ పెంచడానికి ఆన్లైన్ మార్కెటింగ్ వేదికలను ఇప్పటికీ చేస్తున్నప్పటికీ ఇంకా వాటిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఓఎన్డిసి అనే ఆన్లైన్ తయారు చేసినప్పటికీ కూడా అది అందరికీ కూడా పర్టికులర్గా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాంకేతికంగా అంత తెలియని వారికి కూడా అందుబాటులో ఉండేలాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చేయవలసిన అవసరం ఉంది. రోడ్డు, విద్యుత్, నీరు, రవాణా సౌకర్యాలు చాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. చాలా పారిశ్రామిక వాడల్లో ఇప్పటికీ సరైన విద్యుత్ కానీ, సరైన రోడ్లు కానీ, లేదు సరైన డ్రైనేజీలు కానీ లేని చోట ఇలాంటి వాటిని పెంచవలసిన అవసరం ఉంది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని మార్గదర్శకాలు చేసి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు అమలు చేస్తున్నప్పటికీ ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ స్టార్ట్ కావాలంటే సుమారుగా 18 నెలలు టైం పడుతున్న అవసరం ఉంది. దాన్ని 2-3 నెలలకు కుదించి త్వరితగతిన ఏర్పాటయ్యేటట్టుగా చూడవలసిన అవసరం, ఈ బడ్జెట్లో వాటి గురించి విశ్లేషించవలసిన అవసరం కూడా ఉందని మేము అనుకుంటున్నాను. మురళి గారు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి రానున్న బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉండవచ్చంటారు? పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి చాలా కేటాయింపులు, ప్రయోజనాలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద శిక్షణ ఇవ్వవచ్చు. ఇంటర్న్షిప్లలో కూడా విద్యార్థులు పరిశ్రమల్లో పనిచేసేటట్టుగా వారికి అవకాశం కల్పించినప్పుడు వారికి పని అనుభవం లభిస్తుంది. స్టైఫండ్లు కూడా నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్టైఫండ్లు అందించి వారికి ఆర్థిక భారం తగ్గేటట్టు చేయడం వలన కూడా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. పన్ను ప్రోత్సాహకాలు, పరిశ్రమలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తే వారికి మరికొంత పన్ను ప్రోత్సాహం కూడా అందిస్తే అది వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్య పోటీలని నిర్వహిస్తూ ఉండడం వలన, జాతీయ స్థాయిలో వీటిలో నిర్వహించడం వలన వీరిలో పోటీతత్వం పెరిగి
విద్యార్థులు బాగా వారి సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటారు. ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారి విద్యార్థులు మరింత సమర్థవంతంగా తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కోర్సులు కూడా విద్యార్థుల కోసం ప్రవేశపెడితే వారు ఎక్కడి నుండి అయినా సరే వీటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. మురళి గారు, అలాగే దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే మౌలిక రంగ అభివృద్ధి ఏ విధంగా ఉండాలంటారు? పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే మౌలిక సదుపాయాల అభివృద్ధి వివిధ అంశాల మీద ఆధారపడి ఉందండి. వాటిలో ముఖ్యమైనవి రవాణా సదుపాయాలు. పరిశ్రమలకు ముడి సరుకులను తరలించడానికి మరియు ఉత్పత్తులను రవాణా చేయడానికి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు మరియు నౌకాశ్రయాలు వంటి రవాణా సదుపాయాలు పరిశ్రమలకు దగ్గరగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే పరిశ్రమలు దాని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి పారిశ్రామిక వాడలను వాటి దగ్గరగా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది. అదేవిధంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండటంతో పాటు ఆ విద్యుత్ నాణ్యతతో కూడిన విద్యుత్ అయి ఉండాలి. అదేవిధంగా ఆ విద్యుత్ రేట్లు కూడా అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. నీటి సరఫరా కూడా కొన్ని పరిశ్రమలకు నీరు చాలా అవసరం ఉంటుంది. వాటి నీరు సరఫరా కూడా సక్రమంగా ఉండాలి. సమాచార సాంకేతికత కూడా ముఖ్యం. ఆధునిక పరిశ్రమలకు సమాచార సాంకేతికత ఎంతో అవసరం. దీని ద్వారా ఉత్పత్తి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంటే ఆన్లైన్లో ఏదైనా ఉత్పత్తి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీ 4.0 నామ్స్కు తగినట్టుగా కనుక ఏదైనా ఒక మిషన్ ఇలాంటివి చేసినప్పుడు వాటికి సరైన ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే ఆ మిషన్స్ సరిగా పనిచేయవు. ఎందుకంటే బిగ్ డాటా మీద వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా అవసరం. పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి దానిలో పనిచేసే శ్రామిక శక్తికి నైపుణ్యత అనేది కూడా చాలా అవసరం. పరిశోధన మరియు అభివృద్ధి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి, లేదు ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరచడానికి, లేదు నాణ్యత మెరుగుపరచడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు కూడా ఉండవలసిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణానికి హాని కలిగించకూడదు కాబట్టి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సార్, అలాగే ప్రస్తుతం చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటంటారు? చిన్న పరిశ్రమలు ఎప్పుడూ కూడా పెద్ద కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయండి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలని చెప్పుకోవాలి. నిధుల కొరత చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న పరిశ్రమలు తరచుగా తగినంత మూలధనం అందుబాటులో ఉండదు. బ్యాంకులు లేదు ఇతర ఆర్థిక సంస్థలు చిన్న వ్యాపారాలకు రుణం ఇవ్వడానికి వెనుకాడుతూ ఉంటాయి. దీనివలన వాటి విస్తరణకు ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. చిన్న వ్యాపారాలకి రుణం మంజూరులో కూడా జాప్యం వలన కూడా చాలా పరిశ్రమలు నష్టపోతూ ఉంటాయి ఆర్థికంగా. అదేవిధంగా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల గురించి కూడా చెప్పుకోవాలి. ముడి పదార్థాల ధరలు లేదు కార్మిక ఖర్చులు, రవాణా ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతుండటం వలన చిన్న పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయం అధికమవుతూ ఉంటుంది. ఇది లాభదాయకతను తగ్గించడంతో పాటు పరిశ్రమ మనుగడను కూడా ప్రశ్నిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆలస్య చెల్లింపులు. పెద్ద కంపెనీలు లేదు ప్రభుత్వ సంస్థల నుండి చిన్న పరిశ్రమలకు రావాల్సిన చెల్లింపులు చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇది వారి నగదు ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదురవుతూ ఉంటాయి. దీనివలన కూడా చాలా పరిశ్రమలు మూతపడుతున్న సమస్య జరుగుతోంది. సాంకేతిక సమస్య కూడా చెప్పుకోవాలి. పాత సాంకేతికతను వాడే చిన్న పరిశ్రమలు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోలేవు కాబట్టి ఉత్పాదకత తగ్గిపోతూ ఉంటుంది. దానివలన కూడా వారు ఉత్పత్తిని నాణ్యత లేదు తక్కువ ధరలో అందించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. కొత్త సాంకేతికతను ఎలా ఉపయోగించాలో చాలామంది చిన్న వ్యాపార యజమానులకు తెలియదు. దీనివలన ఆధునిక పద్ధతులను అవలంబించలేకపోవడం ఒక సమస్య అవుతుంది. నిర్వహణా సమస్యలు, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత చిన్న పరిశ్రమలకు చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ మరియు పంపిణీ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి ఉత్పత్తులను పంపిణీ చేయడానికి సరైన పద్ధతులు తెలియకపోవడం కూడా వీరి అమ్మకాలను తగ్గిస్తూ ఉంటుంది. నియంత్రణ సమస్యల్లో చిన్న పరిశ్రమలకు అనేక ప్రభుత్వ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉంటుంది. ఈ నిబంధనలు తరచూ సంక్లిష్టంగా ఉంటాయి మరియు వాటిని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వాటి గురించి విపులీకరించి చెప్పగలిగే ప్రభుత్వ యంత్రాంగం లేదు. కానప్పటికీ పెనాల్టీలు, రుసుములు వసూలు చేయడానికి మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికీ రెడీగా ఉండటం అనేది కూడా చిన్న పరిశ్రమలకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. దీంతోపాటు ఇందాక మనం చెప్పినట్టుగా సరైన రోడ్డు, విద్యుత్, నీటి సరఫరా వంటి సమస్యలు కూడా లేకపోవడం అనేది చిన్న పరిశ్రమలకి అతిపెద్ద సవాలుగా ఉన్నదండి. సార్, అలాగే ఆన్లైన్ షాపింగ్కు ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సంప్రదాయ మార్కెట్లో విస్తరించిన చిన్న పరిశ్రమలు ఎటువంటి ప్రణాళికలు పాటించాలంటారు? ఆన్లైన్ షాపింగ్ అనేది చిన్న పరిశ్రమలకు నిజంగా చాలా గడ్డు పరిస్థితిని సృష్టిస్తోందని చెప్పుకోవాలండి.
ఈ ఆన్లైన్ ఉనికిని పెంచుకోవడానికి చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో విక్రయించడానికి ఒక వెబ్సైట్ని లేదా కామర్స్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ONDC అనే ఒక ప్లాట్ఫామ్ని కూడా తయారు చేసింది. అదే కాకుండా MSME మార్ట్ అని ఇట్లా వేర్వేరు ప్లాట్ఫామ్స్, జెమ్స్ అని ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా అమెజాన్ లేదు ఫ్లిప్కార్ట్ వంటి కామర్స్ సంస్థలకు పోటీగా వీటిని నిలబెట్టడంలో మాత్రం ప్రభుత్వ వర్గాలు విఫలమైనవి అనే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో వాటికి పోటీగా నిలబెట్టాలి అనుకున్నప్పుడు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి దాని గురించి పూర్తి అవగాహన ఇవ్వాలి. వీరి ఉత్పత్తుల్ని దానిలో నమోదు చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా కూడా సోషల్ మీడియాలో కూడా చిన్న పరిశ్రమల వారు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా వారి ఉత్పత్తుల్ని ఎక్కువగా ప్రోత్సహించుకోవచ్చు. వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇవ్వటం వలన ఆన్లైన్లో వినియోగదారులకి సేల్ చేయడంతో పాటు బయట కూడా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు లేదు డిస్కౌంట్ ఇస్తూ కూడా వీరి ఉత్పత్తుల్ని బాగానే అమ్ముకోవచ్చు. అదేవిధంగా సమర్థమైన డెలివరీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ చిన్న పరిశ్రమల యొక్క ఉత్పత్తులు కూడా బాగా వినియోగదారుల ప్రశంసలను అందుకుంటాయి. వినియోగదారుల సేవ ముఖ్యం అన్న ఉద్దేశంతో కనుక వ్యాపారాన్ని నడిపినప్పుడు వినియోగదారుడు పరిశ్రమ ఎంత చిన్నదైనప్పటికీ వారి ఉత్పత్తి కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఇతర స్థానిక వ్యాపారులతో కూడా సహకారం తీసుకుని ఉత్పత్తులు బార్డర్ సిస్టంలో ఒక చోట తయారవుతున్న ఒక ఉత్పత్తిని ఇంకో చోట తయారవుతున్న ఉత్పత్తిని ఇక్కడికి ఈ విధంగా కూడా చిన్న పరిశ్రమల వారు కనుక నిర్వహించుకోగలిగితే ఈ ఆన్లైన్ షాపింగ్ ఎంత పెరుగుతున్నప్పటికీ వారి వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. మురళి గారు, MSMEలకు ఆలస్య చెల్లింపుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయంటారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2006లో MSME యాక్ట్ అనే ఒక దాన్ని తయారు చేసి డిలేడ్ పేమెంట్ యాక్ట్, ఆలస్య చెల్లింపుల కోసం ఒక యాక్ట్ను కూడా తయారు చేసి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల వారు ఆలస్య చెల్లింపులు లేదు పేమెంట్స్లో ఉన్న డిస్ప్యూట్స్ కోసం MSE ఫెసిలిటేషన్ కౌన్సిల్ అనేది ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం కూడా మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ అనేది ప్రతి రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దానికి చైర్మన్గా ఆ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ కమిషనర్ కానీ డైరెక్టర్ కానీ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల నుండి ఒకరు, సో ఇండస్ట్రీ అసోసియేషన్ నుండి ఒకరు, ఇలా 5 లేక 6 సభ్యులతో ఈ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ వలన ఉపయోగం ఏంటంటే సూక్ష్మ చిన్న పరిశ్రమలు కోర్టులకు వెళ్లి వివాదాలను పరిష్కరించుకోవడం ఆలస్యం అవుతుంది కాబట్టి 90 రోజుల లోపల వీరి వివాదాలను పరిష్కరించి వీరికి ఏదైతే నగదు రావాల్సిందో వాటన్నిటినీ కూడా వడ్డీతో సహా చెల్లించే ప్రక్రియ ఈ యాక్ట్లో పొందుపరిచి ఉంది. ఈ యాక్ట్లో ఉన్న దీని ప్రకారం మైక్రో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అతి తక్కువ ఖర్చుతో ఎవరైనా వారికి డబ్బులు ఇవ్వనప్పుడు వాటిని సవాలు చేసినప్పుడు 45 రోజులు దాటిన తర్వాత 46వ రోజు నుండి కూడా అమల్లో ఉన్న బ్యాంక్ వడ్డీకి 3 రెట్లు వడ్డీని కూడా అసలుకు కలిపి ప్రతి నెల దాన్ని కాంపౌండ్ చేస్తూ పేమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివలన చిన్న పరిశ్రమలకు ఏదైతే ఆర్థికంగా నష్టం ఏర్పడుతుందో వాటిని పూడ్చుకోవడానికి కొంతవరకు మార్గం ఏర్పడుతుంది. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 43BH అన్నది ఆదాయ పన్ను చట్టంలో పొందుపరచడం జరిగింది. దీనిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎవరైనా ఆలస్య చెల్లింపులు కనుక చేసినట్లయితే 45 రోజులు మించిన తరువాత వారు కొన్న ఉత్పత్తిని ఖర్చుగా మాత్రమే పరిగణించి దాని మీద కూడా ట్యాక్స్ కట్టించుకోవడం అనేది ఆ 43BH యొక్క లక్ష్యం. కానీ ఈ 43BH ఉండటం వలన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రన్ చేసేవారు కానీ లేదు పెద్ద స్టోర్స్ వారు ఎవరైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి ఉత్పత్తులు కొంటున్నారో వారు దీన్ని నిరోధిస్తున్నారని చెప్పుకోవాలి. వీరి దగ్గర నుంచి ఉత్పత్తుల్ని కొనటానికి కూడా వారు ఇష్టపడట్లేదు. ఇప్పుడు 2006లో ఏర్పడిన MSME చట్టంలో సమగ్రమైన మార్పు రావాల్సినది ఉంది. ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ అనేది లేదు NCLT వీటన్నిటినీ కూడా అడ్డుగా పెట్టుకుని పెద్ద కంపెనీలు చిన్న పరిశ్రమలను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ NCLT యాక్ట్లో అనేది MSME యాక్ట్ తర్వాత వచ్చినది కావటం వలన ఈ NCLT యాక్ట్లో గనక ఒకవేళ IRPని ఎవరైనా అపాయింట్ చేసినప్పుడు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన డబ్బు ప్రధాన సమస్యగా మారుతూ ఉంది. వీటన్నిటిలో కూడా కొన్ని మార్పులు ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది. అవన్నీ కూడా MSMEలకు అనుకూలంగా వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మురళి గారు, చివరిగా రానున్న కేంద్ర బడ్జెట్లో MSME రంగానికి సంబంధించి మీరు ఏం ఆశిస్తున్నారు? MSME రంగానికి సంబంధించి మేము అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణ లభ్యత ఒకటి మేము ఆశిస్తున్నదండి. రెండవది జియో ట్యాగ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ కొన్ని ఉత్పత్తులు జియో ఐడెంటిఫికేషన్ ట్యాగింగ్ చేసి ఉన్నారు.
వాటి మీద పూర్తిగా పన్ను తీసేయటం వలన ఆ ఉత్పత్తుల మనుగడ ఇంకా బాగుంటుందని దాన్ని కూడా మన డిసెంబర్లో జరిగిన ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్లో కూడా మన ఆర్థిక మంత్రి గారిని మేము కోరటం జరిగింది. అదేవిధంగా జీఎస్టీలో కూడా ఎంఎస్ఎంఈలకు కొంత వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది. దాని గురించి కూడా కొన్ని జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ఇంకొక పెద్ద అవరోధంగా ఉన్నది ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ గెయిన్స్ సిస్టమ్ అని. ఒక 30-40 సంవత్సరాల క్రితం చిన్న పరిశ్రమను స్థాపించినప్పుడు అతి తక్కువ రేటుతో భూమిని కొని అక్కడ ఒక పరిశ్రమను స్థాపించి 30-40 సంవత్సరాలు చాలా చక్కగా పరిశ్రమను నడిపిన తర్వాత అనుకోని ఆర్థిక అవాంతరాల వలన ఆ పరిశ్రమను అమ్మినప్పుడు ఆ పరిశ్రమ యజమానికి బయట ఉన్న అప్పులతో పాటు ఆదాయపు పన్ను చట్టంలో క్యాపిటల్ గెయిన్స్ అనేది చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఆ రోజున ఆ భూమిని సపోజ్ ఒక 1000 రూపాయలకు కొంటే ఈ రోజు ఆ భూమి రేటు ₹1,00,00,000 అయితే 20% క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు వీరు అప్పులు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. అది 30 సంవత్సరాల క్రితం కొన్నా లేదు 10 సంవత్సరాల క్రితం కొన్నప్పటికీ కూడా ఈ ఆర్థిక అవసరాలు చిన్న పరిశ్రమల వారికి భూమిని అమ్ముకునేటట్టు చేస్తున్నాయంటే వీరు వారి కళలను అమ్ముకుంటున్నారని చెప్పుకోవాలి. అటువంటి క్లిష్ట సమయంలో కూడా ఆదాయ పన్ను శాఖలో ఉన్న క్యాపిటల్ గెయిన్స్ కొన్ని చాలా ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయని చెప్పుకోవాలి. అటు పూర్తిగా అప్పులు తీరవు, ఇటు పూర్తిగా ట్యాక్సులకి సరిపోవు అన్న పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అప్పులనేవి జనరల్గా జాతీయ బ్యాంకుల నుండి తీసుకుంటూ ఉన్నప్పుడు జాతీయ బ్యాంకులు జాతీయ నిధి ఏదైతే ఉందో అది అందరిది, ముందు దాన్ని కట్టవలసిన అవసరం ఉంది. అది కట్టిన తర్వాత మాత్రమే ఏదైనా ఆదాయ పన్ను కానీ ఇతర పన్నులు కానీ కట్టవలసిన అవసరం ఉంటుంది. పూర్తిగా చేతిలో ఏమీ లేని పరిస్థితుల్లో బ్యాంకులకు కట్టిన తర్వాత ఆదాయ పన్ను కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. దాని గురించి కూడా మేము చాలా వివరణాత్మకంగా మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా అమలుపరుస్తారని, పోయిన సంవత్సరం బడ్జెట్లో మేము అడిగిన వాటిలో దాదాపు 30-40% వరకు అమలు జరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము చాలా ఆశతో ఉన్నాం. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పర్టికులర్గా మన రాష్ట్రంలో ఉన్న కొన్ని ఇబ్బందులు అధిగమించాలంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోని అనుకూల అంశాలే ముఖ్యమని మేము అనుకుంటున్నాం. చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రానున్న కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రంగం ఆశిస్తున్న ప్రయోజనాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు వాసిరెడ్డి మురళీకృష్ణ గారు. నమస్కారం.